చేగుంట మండల కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం వేద పండితులు రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఐతా చంద్రమౌళి, ఐతా పరంజ్యోతి కుటుంబ సభ్యులు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా సీతారాముల వారి కళ్యాణంతో పాటు ఒడిబియ్యం హోమం నిర్వహించి వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు చేగుంట పట్టణంలో శ్రీ సువత్సల ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ రాధాకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనము శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుపుకోవడం జరిగింది. చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చి అందరూ స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ అన్ని రకాలుగా అన్ని సుఖ సంతోషాలు ఆయుధారోగ్యాలు కలగాలని, సమయానికి వర్షాలు కురవాలని, మన చేగుంట కాదు మన మండలం జిల్లా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. భగవానికి చేగుంట మండల కేంద్రంలోని శ్రీ సువత్సల పంచముఖ వీరాంజనేయ స్వామి దేవాలయంలో గత సుమారు 6 సంవత్సరాల నుండి ఘనంగా శ్రీ ఐతా పరంజ్యోతి గుప్తా వారి ఆధ్వర్యంలో వసంత నవరాత్రుల ఉత్సవ సందర్భంగా సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆయన ఘనంగా ఆయన ప్రోద్బలంతో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరపడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు ఆ కుటుంబం చేయాలని, వారికి సకల ఆయుష్ను, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండి ఆయురారోగ్యాలతోని జీవించాలని, ఎల్లప్పుడూ ప్రతి ఒక్క వ్యక్తి ఆ భగవంతుని ధ్యానంలో గడుపుతూ మన జీవితాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం భగవత్ సేవలో మానవుడు ఎంత గడిపితే అంత ఆయుష్ను, ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుందని ఈ సంవత్సర ఫలితాంశంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి వారికి తోచిన విధంగా వారికి ఇష్టమైన దేవతా రూపాన్ని కొలుచుకుంటూ వారి జీవితాన్ని గడపాలని, తోచిన విధంగా దాన ధర్మాలు చేయాలని కోరుతూ అందరూ ప్రపంచంలో